సోది లేకుండా వెళ్ళిపోదాం. కానీ బ్రో ఒక్కటి చెప్తా బ్రో మీరు ఎన్నేనా అనండి కానీ దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఆల్ ద పీపుల్. అసలు కొంతమంది పూజ కూడా చేశారు అయ్యా, నేను మీస్ చూసారు కదా, పూజలు కూడా చేశారు. నేనైతే చేతబడి రెడీ చేసుకున్నా బ్రో, నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నా. అసలు నిమ్మకాయలు ఈ మొక్కడానికి పాసిపోయిన నిమ్మకాయలు కూడా వేస్ట్ దీనికి. సో లెట్స్ వాచ్, ఇదేం మేము చూద్దాం. బ్రో రాక బయటకు వస్తే ఆడెవడో కానీ బ్రో వాడికి దండేసి వాడు తెలిస్తే మటుకు నిజంగా చెప్తున్నా మన బాయ్స్ అందరూ వెళ్ళి సిగ్మా మేల్ దండ అయితే వేస్తారు బ్రో. ఆల్ఫా మేల్ బ్రో నువ్వు. నెక్స్ట్ లిటరలీ చెప్తా తెలుసా, బిగ్ బాస్ వస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ తీసుకునేవాడు అనమాట నేను. లిటరల్లీ ఆ అరుపులకి ఏంటి అరుపులు అసలు, అయ్యా బాబాయ్ మామూలు కాదు బ్రో. అక్కడైతే కాసేపటికి అనిపించింది. మీకేమనిపించింది బ్రో? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఎదుగుతాడు, ఆడుతాడు, ఊగుతాడు, ఎగురుతాడు, పరిగెత్తుతాడు, అప్పుడప్పుడు కానీ 50,000 మెచ్చుకోవాలి బ్రో. నా ఎజంప్షన్స్ కరెక్ట్ అయితే ఇదంతా విక్రమ్ ప్లాన్. అతను బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. తనని ఒక తాగుబోతుగా, డ్రగ్ అడిక్ట్ గా నమ్మించి చూడలేరా? నేను చూడలేవు. నేను నార్మల్ గా నా మళ్ళీ వచ్చిన తగ్గేదలే ఇదే చూసినా కానీ ఇదే బ్యాంగిల్ మట్టి తినడం ఏంది? సంతానం వాడు డ్రగ్స్ తీసుకుంటే వీడు తింటాడు. అయ్యా సరిపోయింది. వాడికి సంతానం ఉంది, వీడికి సంతానం లేదు. అవ్వా దారుణరా మీరు. మిమ్మల్ని పిలిచే చూడు, నా చెప్తే నేను కొట్టుకోలేరు మిమ్మల్ని. రాత పేర్చరా మీరు. ఇది రియలైజేషన్. అది చచ్చిపోయింది అంతే. వాడి కోపం అది వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ప్రశాంత్ చూడు, ప్రశాంత్ నాకు అలా అనిపించలే. నాకు అనిపించలేదు దొంగ ముండ మొన్నటి తిరిగి ఇప్పుడేమో ఆడితే తిరుగుతున్నట్టు. అయినా కానీ ఒక్కటి మటుకు చెప్పాలి, నేనేదో చెప్తున్నా కదా, ద మోస్ట్ సాటిస్ఫైడ్ ఎలిమినేషన్స్ వచ్చేసి రతిక అండ్ అలాగే శోభ. ఈసారి నామినేషన్ నీకు నచ్చదు ఏ పాయింట్? నిల్చొని చెప్పు. మరి నన్ను మాట్లాడని తెలియదు, నువ్వే మధ్యలో మాట్లాడుతున్నావు. నన్ను నామినేట్ చేస్తున్నావా, మరి వాళ్ళని చేస్తున్నావు. నాకు ఏం మరి దీన్ని చెయ్యి, మా ఓని చెయ్యి. మావాడే అంటారు సపరేట్ కూకుంటాడు, లోపలికి పోతాడు. అయ్యా అరే నేను నిజంగా రిలైజ్ అవ్వలేదు నామినేషన్ అప్ లో. బాత్రూమ్ ఒక 3 రోజులు అవుతుంది బ్రో. ఎలిమినేషన్ భయపడ్డాడు, నీకు అర్థమైతే లేదు. సన్ను నిన్ను ఖచ్చితంగా కొడతారు సన్ను. నీ వీడియో వచ్చా ఖచ్చితంగా వచ్చేస్తారు సన్ను. చాలా గైస్ మా రోత ఫ్రెండ్స్ పట్టించుకోవద్దు, ఇట్లనే ఉంటారు ఓకేనా. ఈ రోత ఆపేయాలన్నా సరే లైక్ కొట్టాడు మీరు. సేఫ్ లేవరా అక్కడ. బోలే థింగ్స్ నేను బయటికి రాలే, జస్ట్ వాకింగ్ వచ్చిన. కాదు వాడేదో పెద్ద వీడిని వీపీ చేద్దాం అనుకున్నాడు. తిరిగి కౌంటర్ వేసేసరికి కాదు వాడాడు అనా ఎప్పుడు వచ్చినా బిగ్ బాస్ రాలేదా పోతున్నా. నెక్స్ట్ అమర్ థింగ్స్ అయ్యా ఇది హైలైట్ అయ్యేది. శంకర జయ జయ శంకర దిగిరారమ్మి. ఒక్క నిమిషం సార్, నేను చూపించిన బొమ్మ ఏంటి? శివుడు సార్. ఐన్స్టైన్ కాదు, ఐన్స్టైన్ పిచ్చి చుట్టూ అబ్రహం లింకన్ బ్రో. అబ్రహం లింకన్ కాదా కాదా నన్ను అమర్జిప్ చేయకండి రా.
నన్ను అమర్దీప్ చేయకండి. రే గైస్ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయకండి. అమర్దీప్ కన్నా వీపీ గాల్లో ఉన్నారు ఏంట్రా మీరు అని బట్టి చేయకండి ప్లీజ్. కాన్ఫిడెంట్ చెప్పాడు కదా ఎంతకైనా ఎవరు అంటే అది రామ్ అంటే అది అందుకే మన ఈ మీమ్ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. లెట్స్ స్కిప్ ఇట్. ఓకే ఎవరు కొట్టేసిన డాడీ ఏం మాట్లాడుతున్నావురా? కాన్ఫిడెన్స్ అనే తెలంగాణ ఓటింగ్ బాబా ఇంతకీ ఆయన ఏ గుర్తుకు వేసి ఉంటాడంట ఓటు? రైతు పెట్టే గుర్తుకి బ్రో ఇప్పుడు భూమి పెట్టే కదా. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదు వద్దే వదిలేండి. ప్రయత్నాలు చేసుకున్నా కప్పుతోనే పోతా. ఆ కుర్చీని మడత పెట్టి కొడుతా మెడల్ ఎరిగిపోయింది. మొత్తం కాంటినెంట్స్ ఎన్ని అవి ఏవి? సెవెన్ కాంటినెంట్స్ రా. 7 కాంటినెంట్స్. ఏషియా, ఆస్ట్రేలియా, అంటార్టికా, యునైటెడ్ స్టేట్స్, అంటార్టికా, నేనేమనలే యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికా, ఆఫ్రికా, మరి ఫస్ట్ చెప్తా చూడు. ఏషియా, అంటార్టికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్. 7 వింతలు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కాకా మీరు చెప్పండి మీరు చెప్పండి. నేను సోషల్ వీక్ బ్రో చెప్తాడు. బ్రో నేను పాస్ బ్రో. నువ్వు చెప్పరా వంశీ. అంటే అది మరి ఎందుకురా నీకు? రే చెప్పండి రా. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. గూగుల్లో కొట్టేసాడు. గూగుల్లో కొట్టేసాడు. నువ్వు దొరికేసావు బ్రో. స్క్రీన్ షేర్ ఆపడం వచ్చి మేము బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నేను 5 చెప్పాను. అమర్దీప్ 5 కన్నా ఎక్కువ చెప్తాడులే చూద్దాం. నేను 5 చెప్పాను. కాంటినెంట్స్ ఉంటాయి సార్. అవి ఏవి? ఆఫ్రికా సార్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా సార్, మన ఇండియా సార్. ఇండియా సార్. నీ అమ్మ చెత్త నా కొడక. నీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా ఇవ్వరు రే. నిన్ను సేవ్ చేయలేక నేను సావాలా. కానీ రత్తిక బ్రో నిజం చెప్తున్నా, రెండో ఛాన్స్ కూడా పోగొట్టుకుంది బ్రో. పాపం బ్రో. దానికి దానికి పడిపోయినట్టున్నాడే సారా బ్రో. అందరికి పర్లేదయ్యా. రెండో దొరికేసిండు. ఇతను ఎవరో తెలుసా? ఆటగాడు. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తనని రావాలని నేను గట్టిగా అరుస్తూ దుర్గని తీసుకుపోయి ఒక గదిలో ఉంచాను. ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఒకళ్ళ పేరే చెప్పండి. ఎవరో ఒకరు విన్నర్ అనుకుంటాను. ఎవరో ఒకరు విన్నర్ అనుకుంటాను. బ్రో ఇందాక ఒకటి వేసుకున్నాడు వీపీని. ఇప్పుడు వీడి ఇంకా వీపీయాడు. ఆడు ఏం చాలాడు మూసి వచ్చాను. ఇప్పుడు హిట్ టీవీ అంటారు. ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఈ క్లిప్ అయితే హిట్ అయిపోయింది బ్రో. బ్రో రెస్ట్ ఇన్ పీస్ బ్రో. మళ్ళీ స్పెట్స్ పెట్టేసుకోవడం. తగ్లేఫ్ ఇష్టమైన ఫకింగ్ బోలోజీ. 5 వారాలు నేను ఆడింది కూడా గేమే. నేను మోషన్స్ వచ్చినా తట్టుకునే కానీ ఎమోషనల్ వస్తే నేను తట్టుకోలేను. డాన్స్ ఎత్తా. నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ చూడు. మోషన్స్ వచ్చినా తట్టుకుంటారు కానీ ఎమోషన్స్ వస్తేనే తట్టుకోలేరు. డ్రైవింగ్ చూడు. సిగ్మా ఆల్ఫా చెప్పు సారా బ్రో. ఇక్కడ ఎందుకు పాస్ చేస్తా చెప్పు. ఒరే అమ్మ రత్తిగా నేను మేము రియాక్షన్ పిలిచినట్లేదు మిమ్మల్ని. నన్ను నేను రోజు చెప్పించుకోవడానికి పిలిచినట్టుంది. నా పేరెంట్స్ నాకు ఒకటే నేర్పించారన్న, ఏంటంటే అనడం కింద ముందు 100 సారి ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు పడతాయి చూడు పంచ మా బోలైన సిగ్మా వెనక తీసుకోలేం. నేను అదే పాటిస్తాను. సో ఏంటంటే మా పేరెంట్స్ అబద్ధాలని చెప్పి రాయింది.
సిగ్మా గ్రాండ్ బట్ ఇవాళ నాకెందుకు ఇది అంటారు మీరు కొట్టుకోండి, నాకు ఎంటర్టైన్మెంట్ ఉంది. గ్రాండ్ బట్ కరెక్ట్ నా కొడుకే రాడు. నైబర్ బ్రో సో గైస్ ఆన్ దట్ నోట్ ఇవాళ వీడియో అయితే ఇంతే అనమాట. సో మీకు ఎట్లా అనిపించిందో మా రియాక్షన్స్ అన్ని కూడా చెప్పండి. రియాక్షన్స్ అనకూడదు, ఇది నా మీద రోస్ట్, ఇది నా మీద రోస్ట్. ఇది రతిక అంటే సారా బ్రో జారుకుంటున్నాడు. మీమ్లు అయిపోయినాయి బ్రో, జారుకోవడం వెళ్ళేవాడు. పెట్టేస్తున్నాడు మధ్యలో మమ్మల్ని రతిక పేరు చేయమన్నాడు. మాకైతే సంబంధం లేదు. ఒరే బాబోయ్ వీళ్ళిద్దరు ఇరికించిపోతున్నారు బ్రో. బ్రో మీరు పెళ్ళైన బ్రో, నా కాపురం పోతుంది బ్రో, ఏం మాడుతున్నారు బ్రో? అయితే ఏంటి బ్రో? సరే బ్రో కొడుతున్నారు చూసుకో. చలో గైస్ అండ్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్. ఓన్లీ మేము ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చేసాం అనమాట. ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ మారుతుంది. సో డోంట్ జడ్జ్, మేమేం జడ్జ్ చేయట్లా. మేము బిగ్ బాస్ వరకు జర్నీ అన్న ప్రాస్పెక్ట్ని తీసుకుని మేము మాట్లాడనమాట. సో ఇదేమి హార్ట్కి తీసుకోకండి, జస్ట్ నవ్వుకోండి అంతే, వదిలేసేయండి. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సారీ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్ అని గుర్తుపెట్టుకుని మీకు అన్నది తోపర్లేరు. బాయ్ బాయ్. నిజం చెప్పు, నువ్వు రతిక అటే వస్తావు కదా.